ఒకసారి పూర్తిగా చెస్ గేమ్ గురించి వాళ్ళు మనం టోర్నమెంట్స్ లెవెల్లో కాంపిటీషన్ లెవెల్లో మాట్లాడుకుందాం. ఫస్ట్ వి స్టార్ట్ విత్ గుకేష్ మొన్న ఉంది కదా, అసలు జరుగుతున్నది ఏంటి? ఆల్రెడీ వరల్డ్ ఛాంపియన్షిప్ జరిగిపోయింది కదా, ఇప్పుడు వీళ్ళు ఆడుతున్నది ఏంటి? దానికి ఎవరెవరు అపియర్ అవుతారు? ఇప్పుడు జరిగే టోర్నమెంట్ వచ్చి నార్వే చెస్ 2025. అందులో క్యాండిడేట్స్ ఆడుతున్న టోర్నమెంట్ ఇది. సో క్యాండిడేట్స్ అంటే ఏంటంటే 2700 రేటింగ్ దాటిన వాళ్ళని క్యాండిడేట్స్ అంటారు. సో అందులో అందరూ హై లెవెల్ ఏం దాటిన తర్వాత 2700 ఫిడే రేటింగ్ దాటిన వాళ్ళు ఫిడే రేటింగ్ అంటే ఏంటది? ఫిడే అంటే యాక్చువల్గా వరల్డ్ చెస్ ఫెడరేషన్ అనమాట. సో ఫిడే అంటారు దాన్ని. సో ఆ రేటింగ్ దాటిన వాళ్ళు క్యాండిడేట్స్ అంటారు. వాళ్ళు ఆడే టోర్నమెంట్ ఇవి చెస్ నార్వే చెస్ 2025 కానీ క్యాండిడేట్స్ టోర్నమెంట్ కానీ జరుగుతూ ఉంటాయి. ఆ రేటింగ్ అనేది నెంబర్ చెప్పారు కదా, అది ఎంత ఉండాలన్నారు? 2700. అది ఎలా డిసైడ్ చేస్తారు? అంటే ఫస్ట్ ఏంటంటే ఫిడే రేటింగ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఇప్పుడైతే ప్రస్తుతం 1400 ఫిక్స్ చేశారు. సో 1400 నుంచి ఆడుతూ వెళ్తూ ఉంటే కనుక రేటింగ్ ఇప్పుడు మనకంటే హైయర్ రేటెడ్ మీద విన్ అయితే కనుక పాయింట్స్ పెరుగుతాయి. అంటే మనం ఉండే K20 K14 అనే ఫ్యాక్టర్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు అండర్ 18 ఇయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు K40లోకి వస్తారు అనమాట. సో అలాగే 2300 రేటింగ్ బిలో ఉన్న వాళ్ళు కూడా K40లోనే ఉంటారు. వన్స్ 2300 దాటిన తర్వాత అండర్ 18 ఉన్నా సరే వాళ్ళు K20లోకి వెళ్తారు అనమాట. సో అది కాకుండా మామూలుగా మిగిలిన వాళ్ళందరికీ ఏంటంటే K20 అప్లై అవుతుంది. K20 ఏంటంటే 20 పాయింట్స్, K14 అంటే 40 పాయింట్స్. సో 40 పాయింట్స్లో ఏంటంటే విన్ అయితే 35-36 పాయింట్స్ పెరుగుతాయి. హైయర్ రేటెడ్ 100 పాయింట్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళ మీద విన్ అయితే ఆ పాయింట్స్ పెరుగుతాయి. అలాగే ఓడిపోతే కూడా 100 పాయింట్స్ తక్కువ ఉన్న వాళ్ళ మీద ఓడిపోతే ఆ 35 పాయింట్స్ మైనస్ అవుతాయి అనమాట. సో డ్రా చేస్తే అలాగా బిలో 100 అబోవ్ 100 అయితే అన్ని పాయింట్స్, 100 లోపల ఉంటే ఇన్ని పాయింట్స్, అలా ఇంక్రిమెంట్ డిక్రీజ్ ఉంటాయి అనమాట. సో దాన్ని బట్టి రేటింగ్ ఇంక్రీజ్ అవడం డిక్రీజ్ అవడం ఉంటుంది. అలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తే కనుక 2700 వస్తే క్యాండిడేట్స్ అంటారు. సో అలా ఇప్పుడు ఈ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ టోర్నమెంట్స్ అంటే అన్ని కంట్రీస్ లో టోర్నమెంట్స్ ఆడడానికి. ఇప్పుడు జరుగుతున్న నార్వే అన్నారు కదా, అది ఎలా ఉంటది? ఆ టోర్నమెంట్ అనేది ఎంత మంది పార్టిసిపేట్ చేస్తారు? అందులో ఇయర్లీ ఎన్నిసార్లు జరుగుతుంది? అంటే కొన్ని టోర్నమెంట్స్ వచ్చి ఇయర్లీ వన్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఇది నార్మల్ నార్వే చెస్ టోర్నమెంట్. అది కాకుండా వచ్చి ఏంటంటే మామూలుగా వరల్డ్ ఛాంపియన్షిప్ కానీ, ఫిడే వరల్డ్ కప్ కానీ, అలాగే గ్రాండ్ ప్రిక్స్ సిరీస్ కానీ జరుగుతూ ఉంటాయి. సో దాన్ని గ్రాండ్ ప్రిక్స్ అనేది సర్కిల్లో ఉంటుంది అనమాట. సో ఒక టోర్నమెంట్లో ఎంతమంది ఆడుతున్నారు, మళ్ళీ వాళ్ళు మిగిలిన సర్కిల్లో ఎన్ని పాయింట్స్ స్కోర్ చేస్తారు, ఎవరికైతే ఎక్కువ వస్తాయి అదొకటి. వరల్డ్ కప్ ఎవరెవరితో ఆడుతున్నారు అట్లా అన్ని టోర్నమెంట్స్ ఉంటాయి. ఒక గేమ్ లో గెలిచిన వాళ్ళు నెక్స్ట్ వాళ్ళతో హైయర్ లెవెల్ వాళ్ళతో ఆడతారా ఎట్లా? అంటే ఒకసారి ఒక చోట జరుగుతుంది ఫిడే గ్రాండ్ ప్రిక్స్, ఇంకోసారి ఇంకో చోట, మొత్తం అందరికి కలిపి ఎవరికి ఎక్కువ పాయింట్స్ వస్తే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఒక చోట అంటే వేరే కంట్రీ వేరే ప్లేస్ లో జరుగుతూ ఉంటుంది అనమాట.